ఒకవైపు మన పొలిటికల్ లీడర్లు మెస్సీని ఇండియాను తెచ్చేందుకు 100 కోట్లు ఖర్చు చేస్తుంటే ఈయన మాత్రం మన ఇండియన్ ఫుట్బాల్ ని కాపాడేందుకు తన ఆస్తిని అమ్మేశాడు. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరే రంజిత్ బజాజ్. ఈయన రియల్ స్టోరీ ఏంటో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. రీసెంట్ గా మొహాలీకి చెందిన అండర్-15 ఫుట్బాల్ టీం లివర్పూల్ లాంటి టీం ని 6-0తో ఓడించింది. మన ఇండియన్ ఫుట్బాల్ టీం కి ఇదొక మైల్ స్టోన్ అనే చెప్పాలి. కానీ ఈ పిల్లలను యూరోప్ కి తీసుకెళ్లేందుకు ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి తన భార్య నగలనే తాకట్టు పెట్టేశాడు. ఈ స్టోరీ ఇంకెవరిదో కాదు, మన ఇండియన్ ఫుట్బాల్ ఫ్యూచర్ గా పిలువబడే రంజిత్ బజాజ్ గారిది. ఒకవైపు ప్రపంచంలోనే కొన్ని వేల కోట్ల బ్యాంకు బ్యాలెన్స్ ఉన్న లివర్పూల్ టీం ఉంటే ఇంకోవైపు రంజిత్ గారి ఫుట్బాల్ అకాడమీ. తన ఫుట్బాల్ అకాడమీ జర్నీని 0 నుంచి మొదలు పెట్టాడు. ఈయన ఫుట్బాల్ అకాడమీకి ఫండింగ్ చేయడానికి ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేదు. కానీ ఏదో ఒక రకంగా ఇండియా పేరును ఫుట్బాల్ లో నిలబెట్టాలన్న కసితో ఏమాత్రం ఆలోచించకుండా తన భార్య దగ్గర ఉన్న బంగారు నగలను తాకట్టుగా పెట్టి లోన్ ని తీసుకున్నాడు. ఆ డబ్బుతో అండర్-15 ఆడుతున్న ప్లేయర్స్ అందరినీ కూడా యూరోప్ కి తీసుకెళ్లి ప్రపంచ స్థాయిలో ఉన్న పెద్ద పెద్ద టీంలని ఓడించాడు. ఒకవైపు మన దేశంలో ఫుట్బాల్ కనుమరుగైపోతుంటే ఇంకోవైపు ఈ వ్యక్తి మాత్రం ఇండియాని వరల్డ్ కప్ కి తీసుకెళ్లాలని అనుకుంటున్నాడు. ఫ్రెండ్స్, రంజిత్ బజాజ్ గారి స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ వరకే కాకుండా మీ ఫ్రెండ్స్ తో కూడా తప్పకుండా షేర్ చేయండి.